కాలర్ సుబ్బయ్య గారు ఉన్నారు ఒంగోలు నుంచి. సుబ్బయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా మంచి సమస్యను తీసుకొని మోసగించే వాళ్ళని బయట పెట్టేందుకు మీరు చేస్తున్న ఈ ప్రయోగం చాలా చాలా అభినందనీయం అండి. ఈ ఒక్క మా ఒక్కళ్ళ శ్రమే కాదు సార్, మా ఒక్కళ్ళ శ్రమే కాదు. ఇక్కడ సన్నీ డేవిస్ గారు ఉన్నారు, మొత్తం ఈ ఆపరేషన్ ని రన్ చేస్తూ ఉన్నారు. అలాగే న్యాయవాదులు ఉన్నారు, మిగతా డాక్టర్లు అందరూ కూడా ఉన్నారు. వారందరి సహకారంతోనే మనం ఈ రోజు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. సరే, ధన్యవాదాలు. ఇంకా చాలా సమస్యలు ఒక్క నిమిషం అండి. మీ జీవితాన్ని వంగులాళ్ళు పెట్టుకుంటే మీ జీవితాలు మారుస్తాయి, పేరు మార్చుకుంటే మీ జీవితం మారుద్ది, ఫలానా రుద్రాక్షలు వేసుకుంటే మీ జీవితం మారుద్ది, వశీకరణ పేరుతో మీరు కావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటారు. ఈ రకమైన నుంచి ప్రచారాలు జనాన్ని మోసం చేస్తూ ఉన్నాయండి. వాటన్నింటిపై కూడా మాట్లాడదాం. ఈ హెయిర్ కి సంబంధించి, అంటే జుట్టుకు సంబంధించి జరుగుతున్న దందాకు సంబంధించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? నాది గుండె బోరుగుండు నాది. నాకు నేను చిన్నప్పుడు ఇంటికి ఓడటం కాదు, నర్సింగ్ వస్తే మంగళ షాపుకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎవరో సమస్య తీరుస్తారు అని. అది ఉత్త బోగస్ అండి. పట్టుకుంటు కోసం రకరకాల జనాన్ని మద్దతు మోసగించారా ఇదంతా కూడా విజ్ఞాపనండి. రైట్ సుబ్బయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సన్నీ డేవిస్ గారు, చూస్తున్నాం అంటే ఎక్కడి నుంచి ఏ విధమైన దందా జరుగుతుంది అనేది ఒక సామాన్యుడికి కూడా అవగతం అవుతున్న సమయంలో సుబ్బయ్య గారిని చూస్తే పెద్దగా చదువుకున్నవారు కాదు, ఒక పల్లెటూరు నుంచి ఆయన రెస్పాండ్ అవుతూ ఉంటే, సిటీలో ఉండి ఇంతింత చదువులు చదివి ఒక డెర్మటాలజిస్ట్ని కాంటాక్ట్ అవ్వాలి, అసలు ఏంటి ముందు నాకున్న సిచ్యువేషన్ ఏంటి, ఎంతవరకు హెయిర్ ఫాల్ అయింది, మెడిసిన్స్తో తగ్గుతుందా, లేదు నిజంగా నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలా, ఎందుకు యువత ఆలోచించలేకపోతున్నారు? గూగుల్లో అదేవిధంగా ఈరోజు ఎన్నో రకాలుగా ఎన్నో ఛేదిస్తూ ఉన్న యువత ఎందుకు అంత డిప్రెషన్కి లోనవుతున్నారు? ఈ సమస్యకి ఎందుకు పరిష్కారం కనుక్కోవటంలో మనం దాడులు చేసినటువంటి ఆ క్లినిక్లను ఆశ్రయించాల్సి వస్తుంది? సార్ అన్మ్యూట్ చేయండి సార్, ప్లీజ్ అన్మ్యూట్. సార్, చాలా వరకు యువతలో కానీ జనరల్ పబ్లిక్ లో కానీ ఈ ట్రీట్మెంట్స్, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ డర్మటాలజిస్ట్ చేస్తారన్న అవగాహన లేకపోవడం, వారికి నిజంగా ఈ హెయిర్ స్కిన్ కి సంబంధించిన ఒక సైన్స్, ఇది దీనికి సంబంధించిన ఇది డాక్టర్ల ద్వారానే చేయించుకోవాలి అని తెలియక వీళ్ళు ఆన్లైన్ లో వచ్చే యాడ్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి ఓకే దీనికి 40% డిస్కౌంట్, ఈ ట్రీట్మెంట్ కి హెయిర్ లాస్ మీకు 1 month లో సాల్వ్ అయిపోతుంది, గ్యారంటీగా హెయిర్ వస్తుంది, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసి చాలా మంది మోసపోతున్నారు. దానివల్ల వారికి బేసిక్ ఐ న్యూస్ ని అభినందించాలండి, ఎందుకంటే మేజర్ అవేర్నెస్ రావాల్సింది పబ్లిక్ లో. సో ఇవాళ మీరు డిబేట్ తీసుకొని వచ్చి జనరల్ పబ్లిక్ కి ఈ స్కిన్ అండ్ హెయిర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ డర్మటాలజిస్ట్ ద్వారానే చేయాలని, జనరల్ పబ్లిక్ కూడా ఎప్పుడైతే ఈ స్కిన్ హెయిర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కోసం వెళ్తారో వారు ఖచ్చితంగా ఆ క్లినిక్ కి లైసెన్స్ ఉందా లేదా, డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టరా, డర్మటాలజిస్ట్ కాదా, అవునా కాదా అన్నది ఖచ్చితంగా వాళ్ళు చూసుకున్న తర్వాతే వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. సో పబ్లిక్ లో అవేర్నెస్ రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీ ఈ డిబేట్ వల్ల డెఫినెట్లీ చాలా మంది పబ్లిక్ కి అవేర్నెస్ వస్తుంది. ఓహో, స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ కి ఈ లైసెన్స్లు ఉండాలి, తగిన డాక్టర్లే ఈ ట్రీట్మెంట్స్ చేయాలి అన్నది పబ్లిక్ లోకి విస్తృతంగా వెళ్ళినప్పుడే ఈ మోసాలన్నీ ఆగిపోతాయి సార్. సో దానికోసం మా ప్రయత్నం మేము 100 పైగా డర్మటాలజీకి సంబంధించి ఎఫ్ఐఆర్స్ చేసాం. ఇంకా నకిలీ డాక్టర్ వేరే స్ట్రీమ్ లో 600కు పైగా ఎఫ్ఐఆర్లు చేసాం. అవన్నీ ఇప్పుడు కోర్ట్ ట్రయల్స్ కి వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు, బట్ మేజర్ చేంజ్ రావాలి అంటే ఫస్ట్ పబ్లిక్ తెలుసుకోవాలి, తను వేరే ఏ వెళ్ళినా ఆ డాక్టర్ క్వాలిఫైడా కాదా, సో అతను ట్రీట్మెంట్ చేస్తే లేకపోతే ఆ పర్టికులర్ డాక్టర్ ఇచ్చే మందులు కరెక్టా లేదా. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఇప్పుడు ఒక డర్మటాలజిస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్ రేపు పొద్దున వికటిస్తే, లేకపోతే వారు ఏదైనా మీకు సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే దానికి చట్టాలు ఉన్నాయి. డాక్టర్ పైన మీకు మెడికల్ కౌన్సిల్ లో కంప్లైంట్ చేయొచ్చు. అదే ఏ అర్హత లేని వాళ్ళు మీకు ట్రీట్మెంట్లు చేస్తారు, రేపొద్దున మీరు ఎవరి మీద వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. సో ఇది పబ్లిక్ లో విస్తృతంగా అవగాహన కల్పించాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కండక్టింగ్ దిస్ డిబేట్. మరింత కూడా మేము ఈ క్లినిక్స్ పైన ఇన్స్పెక్ట్ చేస్తూ ఆ రిపోర్ట్స్ మీకు కూడా సబ్మిట్ చేస్తాం. ఖచ్చితంగా సార్. అంటే ఇక్కడ లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవటమే కాదు, వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతింటుంది. కొంతమంది అయితే ఏం చేయాలో అర్థం కాక ట్రీట్మెంట్ తర్వాత కూడా వాళ్ళు లాస్ పోయి, అంటే ఇంట్లో అటు చెప్పుకోలేక బయట తిరగలేక మానసికంగా
చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఉంటాయి సార్. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం కల్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళందరికీ కూడా అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకునే ట్రీట్మెంట్ అనేది లక్షలు దారపోస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు విజయ్ గారు చెప్తున్నట్టుగా అదేవిధంగా రవీంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు, ఊహ గారు చెప్తున్నారు, చట్టాలకు సంబంధించి